కల్తీ నెయ్యి కేసులో నిందితుల కస్టడీ గడువు ముగిసింది. కల్తీ నెయ్యి సరఫరా గుట్టు తేల్చేందుకు నిందితులపై ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. మరి 5 రోజుల కస్టడీ విచారణలో ఏం తేలింది? తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుల 5 రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో నిందితులకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. అయితే నిందితులు విచారణకు పూర్తిగా సహకరించలేదని, కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు పిటిషన్ వేశారు. ఈ 5 రోజుల కస్టడీలో నిందితులైన ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, వైష్ణవి డైరీ సీఈఓ వినయ్ కాంత్, బోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ చేయాలని ప్రేరేపించింది ఎవరు? రాజకీయ నేతల నుంచి టీటీడీ అధికారులు, ఉద్యోగుల నుంచి ఏమైనా సహకారం అందిందా? ఇందులో వారి పాత్ర ఏంటి? నాణ్యత లేని నెయ్యి సరఫరా గురించి టీటీడీ అధికారులు ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించారా అని ఆరా తీశారు. భారీ స్థాయిలో కోరినంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా ఎందుకు టీటీడీ ప్రతిపాదనకు సరేనన్నారని ప్రశ్నించారు. మరోవైపు టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు, సిబ్బందిని కూడా సిట్ బృందం విచారించింది. ఏఆర్ డైరీకి టెండర్ దక్కిన విధానం, శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సరఫరాపై విచారించారు. కస్టడీలో నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా కొంత సమాచారం సేకరించారు. అయితే అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నిందితులు మౌనం వహించినట్లు తెలుస్తోంది.